ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. అనేక సంవత్సరాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు. మా జనాభాతో మా వాటా అంతనే ఒక నినాదంతో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకు ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఒక గొప్ప సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సందర్భాన్ని మరి ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులతో పాటుగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారి యొక్క చిత్రపటాలకు మరి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ చౌరస్తాలో ఇక్కడ ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కినందుకు నేను నిజంగా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వారెంతనో వారి వాటంతా అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని మరి భారతదేశ వ్యాప్తంగా జోడో యాత్ర ద్వారా మరి ఈ యొక్క బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన అన్ని సంస్థల్లో వారికి వాటా కల్పించాలని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా మరి బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇచ్చిన హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి తద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మిగతా యొక్క సంస్థల్లో కావచ్చు మరి 42% రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే శాసనసభలో చట్టం తీసుకొచ్చి ఆ శాసనసభ చట్టం ఆమోదం తెలిపిన తర్వాత నిన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి రేపు గవర్నర్ గారికి పంపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీసీ సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్ కల్పించినట్టు ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప అవకాశం ఇవాళ తెలంగాణ కేబినెట్ మరి తమ యొక్క ఆమోదాన్ని తెలిపి 42% ఇవాళ రిజర్వేషన్ కల్పించాలని గొప్ప అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని పార్టీలు మొన్న శాసనసభలో చూసినాం, ఏదైతే ఇవాళ మన సర్వే చేసినప్పుడు సర్వేలో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీరెవరు కూడా బలహీన వర్గాలను అవమానపరిచే విధంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహించినటువంటి కుటుంబ సర్వేలో పాల్గొనకపోవడం దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారు పాల్గొనకపోగా
ఏదైతే ప్రభుత్వ యొక్క చిత్తశుద్ధితోటి బలహీన వర్గాలకు మరి అవకాశం కల్పించాలని వారి జనాభా ప్రతిభన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి 42% అని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శాసనసభలో మీరు చట్టం పెడితే దానికి అనేకమంది వంకలు వెతికి బలహీన వర్గాలకు తూట్లు పెడిచే విధంగా తండ్రి కొడుకు అల్లుడు అందరి గురించి మరి కుట్ర చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, రాహుల్ గాంధీ గారి మాటలను నిలబెట్టాలని ఇవాళ కేబినెట్ మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాటిస్తే తెలంగాణకు మాటిచ్చినాం. ఆనాడు కష్టం జరిగిన నష్టం జరిగిన సోనియా గాంధీ గారి మాట ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా బలహీన వర్గాలకు మేము ప్రభుత్వంలోకి వస్తే 42% మరి రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక సంస్థలను మాటించడం, అనేక అడ్డంకులు కల్పించడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి శాసనసభలో చట్టం చేశాం. నిన్ననే కేబినెట్ లో ఆమోదం తెలిపి మరి వాళ్ళ గవర్నర్ ఆమోదం కొరకు కూడా పంపుతున్నాం. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలహీన వర్గాల సోదరులందరికీ కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కానీ కొంతమంది స్వార్థ పరులు ఇది ముందుకు సాగవదని కేసీఆర్ కుటుంబం ఇవాళ ఎక్కడ తలదాచుకుంటా ఒక్కసారి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాట ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అదే విధంగా ఇలా బీసీలకు మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. అందుకనే కేసీఆర్ ని అదే విధంగా హరీష్ రావుని కేటీఆర్ ని సహకరించిన ఆ పార్టీని బొందబెట్టాలని బలహీన వర్గాల సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల సోదరులందరూ కూడా పిలిపిస్తున్నాం. ఏదైతే దీన్ని అడ్డంకులు సృష్టించి జనాభా లెక్కలు తప్పని రకరకాల కారణాల చేత అసెంబ్లీలో దాన్ని అడ్డుపడి ఈ చట్టం రావదని, కేబినెట్ లో ఆమోదం కాకూడదని, బలహీన వర్గాలకు 42% ఆమోదం కావదని ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలు సాగలే, నీ కుటుంబాలు సాగలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిలుపుకున్నాం. రేపు 42% తోటి రేపు స్థానిక స్థలంలో అమలు చేస్తున్నాం. అందుకనే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీని పొందబెడతారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ తెలంగాణ 42% బలహీన వర్గాలకు ఇవాళ ఆమోదం తెలిపిన కేబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా కేబినెట్ మొత్తానికి బలహీన వర్గాల తరఫున ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజల తరఫున ఆ కేబినెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ బలహీన వర్గాలని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటారు. బలహీన వర్గాల మరి జీవితాలకు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.